ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన రేవంత్ తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ఆయన. అంతకుముందు జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సహకరించాలని కోరారు. హైదరాబాద్లో మురికి నీరంతా మూసీలో చేరుతోందని, దీనిని శుద్ధి చేయాలని సంకల్పించినట్టు కేంద్ర మంత్రికి చెప్పారు రేవంత్ రెడ్డి. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురుగు నీటి శుద్ధి పనుల కోసం 4,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను గోదావరి నీటితో నింపే పనుల కోసం 6,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హైదరాబాద్ ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తెలంగాణకు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటు రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్ సెషన్లో ఉండబోయే కీలక అంశాలు వీరికి వివరించినట్టుగా సమాచారం. అలాగే నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకతో నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీని కలిసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్న తీరును కూడా వివరించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ చేసిన అంశాలను వివరించినట్టు తెలిపారు. భవిష్యత్తులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి. 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ, గ్యాస్ సిలిండర్లు 500కి ఇచ్చేది కానీ, లేకపోతే 200 కరెంటు యూనిట్లు ఫ్రీగా ఉచితంగా ఇచ్చేది కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది కానీ ఇత్యాది అంశాలు వారికి వివరిస్తూ మేము ఈ మధ్య కాలంలో చేసినటువంటి రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు కూడా వారికి వివరించాం. మేము భవిష్యత్తులో కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి అంశానికి సంబంధించి దాన్ని కూడా పూర్తి చేస్తాం. మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశాం. అట్లాగే మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలిశాం. వారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.